నమస్తే, నేను విజయారెడ్డి. సో ఎన్నికల ఫలితాలు ఇటు చూసుకుంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్కు సంబంధించి కావచ్చు, ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉత్కంఠ, రెండోది వచ్చేసి దేశవ్యాప్తంగా ఏమి రాబోతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో మాత్రము అంటే బెట్టింగ్స్ కూడా అదే జోరుగా నడుస్తుంది. అంటే ఎవరు గెలుస్తారో అనే కంటే కూడా ఏ పార్టీ కంటే కూడా క్యాండిడేట్కి ఎంత మెజారిటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా, కుప్పంలో చంద్రబాబుకి మెజారిటీ తగ్గుతుందా, పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గుతుందా. సో ఇట్లా బాలుకి కనుక బెట్టింగ్లు పెట్టినట్టుగా ఈరోజు ఓటుకి కూడా సంఖ్యకి బెట్టింగ్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. లెక్కలు కూడా ఎవరి లెక్కలు వాళ్ళే వేసుకుంటారు. కూటమి అయితే దాదాపుగా మేము కూడా 121 సీట్లతో గెలుస్తామంటుంది. వైసీపీ అయితే వై నాట్ 175 అంటుంది. ఇంతకీ నిజంగా ఎవరు గెలవబోతున్నారు? మొత్తానికి బెట్టింగ్ ర్యాలీకి ఇంకోటి జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆలస్యం, ఎందుకంటే దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్నాయి. 1వ తేదీన సాయంత్రం కానీ మనకు ఎగ్జిట్ ఫలితాలు రావు. వారణాసిలో ఆ రోజు అయిపోతుంది. 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొంత ఆసక్తికి ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సో మనతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు, అసలు ఎవరు సీఎం కాబోతున్నారు, ఇంతకీ నెగ్గేది ఎవరు, కూటమా వైసీపా, ఇవన్నీ తెలియాలంటే మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఒక ఫుల్ ఉత్కంఠ, బెట్టింగ్, ఒక విధంగా చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంది. ఎవరికి? బెట్టింగ్ కట్టే వాళ్ళకి, పోటీ చేసే వాళ్ళకి కదా అందరికి. కానీ లాస్ట్ టైం ఇట్లా లేదేమనిపించింది. కంపారిటివ్లీ మనకు 2014 కావచ్చు, 2019లో కావచ్చు, ఇంత ఉత్కంఠ అయితే అనిపించలేదు. అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ భారీగా జరిగింది. జనరల్గా పోలింగ్ పర్సంటేజ్ ఏంటి, ఎక్కువగా జరిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్. వీళ్ళేమనుకుంటున్నారు, మేము అభివృద్ధి కార్యక్రమాలు, మేమిచ్చే సంక్షేమ పథకాలు నేరుగా బటన్ నొక్కితే 2 లక్షల కోట్ల పైచిలుకు ధనాన్ని మేము నేరుగా అకౌంట్లోకి వేసామని ఏం చెప్తారు? సినారియో చూస్తే ఏమనిపిస్తుంది? కూటమా వైసీపా? ఎవరి లెక్కలు వాళ్ళకి ఎందుకు ఇంత స్టాండర్డ్గా ఉన్నాయి? అసలు ఎవరు కూడా లెక్కలు వచ్చి ఒక్క జగన్ మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అదే లండన్ వెళ్ళేటప్పుడు, మేము ఇప్పుడు దేశంలోనే మా వైపు ఎదురు చూసే విధంగా ఉంటుంది మా ఫలితాలు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ అయితేమి, ఈ సోషల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి చేశాడు కదా. ప్రత్యక్షంగా ఇదే గ్రామ సచివాలయాలు అట్లాంటివన్నీ పెట్టి పేద బడుగు వర్గాలకు అన్ని రకాలుగా స్కీములు నేరుగా వెళ్ళేటట్టు చేశాడు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ అయితే దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన ఒక ముఖ్యమంత్రి అయ్యి అన్ని స్టేట్లు కూడా వాటిని ఆదర్శంగా తీసుకునేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రకమైన స్టేట్మెంటు ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా ఇచ్చాడు. ఫిగర్ల సంగతి తర్వాత వై నాట్ 175 అని ముందు చెప్పున్నాడు. మొన్న ఫిగర్ల సంగతి తర్వాత కానీ ఏదో జగన్కి అయితే 100% కాన్ఫిడెంట్ ఉన్నట్టు ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు ఒక పక్క ప్రశాంత్ కిషోర్ అయితేమి, ఇతరత్ర అమిత్ షా అయితేమి, వీళ్ళందరూ కూడా ఎన్డీఏ గెలవబోతుంది అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కూడా జగన్ మాత్రం తన కాన్ఫిడెంట్, తను పేద ప్రజలకి తను అనుకున్న చేశాడు. కాబట్టి తను అనుకున్న చేశాడు. అదే రకంగా అన్నీ కూడా తన సంక్షేమ పథకాలు అన్నీ కూడా జనానికి అందిని డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఏంటంటే వ్యవస్థల వారీగా వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇవన్నీ కూడా తను అనుకున్న సఫలీకృతమైంది. అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పి ప్రతిపక్షం చేస్తున్న నినాదం అది ఒక వ్యతిరేకమైన నినాదం. నాడు నేడు అని స్కూల్స్ని ఎంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే చిన్న పేద బడుగు వర్గాలకి ఇంగ్లీష్ చదువులు అనేవి చాలా కష్టమున్న ఈ రోజుల్లో ఏంటంటే కార్పొరేట్ విద్యని దూరం చేసే దానికోసం ఇలాంటి నాడు నేడైన స్కూల్స్ అయితేమి, విలేజ్ క్లినిక్లు అయితేమి, ఇతరత్ర ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు అని అంటారు. కానీ ఇటీవల కూడా ఇన్ఫోసిస్ వైజాగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో ఒక 4 కొత్త కంపెనీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఫిషింగ్ హార్బర్లు అయితేమి, 17 మెడికల్ కాలేజీలు అయితే అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చిన కానించి ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాసు ఒక భాగం, సోషల్ మీడియా ఒక భాగంగా కంప్లీట్గా ఒక వ్యతిరేక రాగాలు అందుకుంది. దినాము చూస్తే వండి వార్పులు ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్గా కూర్చున్నా లేసినా ప్రతిదీ కూడా ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ పడలేదంటారా?
ఈ మనం చెప్పిన ప్రకారం ఏంటంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 49% ఓట్లు పోలేని 2019లో, తెలుగుదేశానికి 39%, 10% తేడా ఉండింది. 33 లక్షల ఓట్లు తేడాతో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి 5.34 ఎంతో ఓట్లు శాతం రావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయినా కూడా ఇది ఒక 3 సంవత్సరాల నుంచి ఇలాగ మనం అంతా కూటమిగా చేరాలి, జగన్ని పంపించాలని అంటే అంత దుర్మార్గుడిగా చిత్రించే విధానం ఒకటి సృష్టించారనమాట. ఈ సృష్టించిన దాని వల్లనే ఈరోజు మహిళలు తరలి వచ్చి ఒక 4-5 ఒక కూటమిగా చేరి జగన్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి ఆడవాళ్ళ ఇళ్లలో నుంచి తరలి వచ్చి ఓటేశారని చెప్పవచ్చు. ఎందుకంటే లేడీసే పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మన జరిగిన పోలింగ్లో దాదాపు ఇప్పుడు వైసీపీకి ఉన్న హోప్ కూడా అదే కదా, వృద్ధులు, వితంతులు, మహిళలు. అవును. సో ఎందుకనంటే ఈ అమ్మఒడి కావచ్చు, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఈ కూటమి కూడా ఒకటి పెట్టుకుంది, లిక్కర్ కన్జ్యూమర్స్ ఒక 90 లక్షల మంది ఉన్నది. ఆ బ్రాండ్ల వల్ల ఇబ్బందులు పడ్డారు, డబ్బులు ఎక్కువ, సో డబ్బంతా దీనికే పోయింది కాబట్టి ఈ లిక్కర్ కన్జ్యూమ్స్ కూడా బ్రాండ్స్ దొరకక ఇబ్బంది పడ్డారనేది అర్బన్ ఓట్ బ్యాంక్ సంబంధించి, యువతకు సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒకవేళ ఇటు సైడ్ ఓట్ బ్యాంక్ పోయినా ఇది మాకు ప్లస్ అవుతుంది అనేసి మెరిట్స్ డిమెరిట్స్ కూటమి వేసుకుంటుంది. ఎట్ ఎ టైం వైసీపీ కూడా మెరిట్స్ డిమెరిట్స్ వేసుకుంటుంది. అసలు ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తుంది. మనం కులాల వారీగా చెప్పాలంటే మేడం, ఇప్పుడు పోలైన ఓట్లు 3,22,00,000 వరకు పోలైనవి. కులాల వారీగా మనం ఎంత లీస్ట్ ఫిగర్స్ వేసుకున్నప్పటికీ కూడా నేను పోలైన ఓట్లలో 80% ఓట్లు ప్లస్ 82% వరకు పోలైనవి. 1.2% ఏదో పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఇతరత్ర వీళ్ళుగానే వేసున్నారు. దీంట్లో కాపులు 80% లెక్కేస్తే 54 లక్షల మంది పోల్ చేసి ఉన్నారు. వాళ్ళల్లో మనం వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కాపులంటే ఇంకా జనసేన అనే ఒక ఉద్దేశం. లాస్ట్ టైం కాపులు 2019లో 47% వరకు ఓట్లు వేస్తున్నారు జగన్ గారి పార్టీకి. ఎంత జనసేన సపరేట్గా నిలబడినప్పటికి కూడా 47% వరకు ఓట్లు వేస్తున్నారు. వీళ్ళల్లో కాపుల్లో 54 లక్షల మంది పోల్ చేశారు మన ఓట్లు. పోల్ చేస్తే దాంట్లో మనం 10% తీసుకుంటాం. ఎందుకంటే ఇంత గొడవ ఉంది కదా. గొడవ అంటే పవన్ కళ్యాణ్ అయిపోతున్నాడు, ఏదో అయిపోతున్నాడు, ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్నర్గా ఏం ఫీలింగ్ ఉందో మనకి తెలియదు. కాబట్టి మనం తీసుకోవాల్సింది తక్కువే తీసుకుంటాం. ఎందుకంటే వంగా గీత లాంటి వాళ్ళు, కొంతమంది కాపులు కొంతమంది నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్రాస్ చేసేదానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 5,40,000 ఓట్లు మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీలో 61 లక్షలు. ఈ 61 లక్షల్లో మనం 60% తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు కొత్త స్కీములు పెట్టారు. కొత్త స్కీములు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం, బస్సులు ఫ్రీ, ఈ ఫ్రీ అని 6 ఫ్రీలు ఏదో చెప్పారు కదా. ఆ స్కీమ్లో తీసుకుంటే కూడా మనం 60% జగన్ మీద ఉన్న విశ్వాసం కొద్దీ, జగన్ ఏదైనా చేయగలుగుతాడు మనవాడు అని ఒక విశ్వాసం కొద్దీ వేసిన వాళ్ళని 60% తీసుకుంటే 36 లక్షల మంది వరకు జగన్కి ఓటేస్తుంటారు. అదేవిధంగా రెడ్డీస్ 20 లక్షల వరకు పర్సంటేజ్ ప్రకారం పోల్ చేస్తే 16 లక్షల వరకు రెడ్లు వేస్తుంటారు. ఎక్కడైతే ఈ నెల్లూరు ఈ ప్రాంతాల్లో కొంత వేరియేషన్ ఉంది కాబట్టి ఆ 2 లక్షలు మనం తీసుకోలేదు. అదేవిధంగా కమ్మ కులస్తులు 17 లక్షల మంది పోల్ చేశారు. వాళ్ళల్లో ఖచ్చితంగా వచ్చి 1 లక్ష ఓట్లు పోయింటాయి. ఎందుకంటే కొడాలి నాని, ఇతను మన కేసీ నాని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు 1 లక్షే మనం ఓట్లు తీసుకున్నాము. వైశ్య కమ్యూనిటీలో 2 లక్షలు మాత్రమే తీసుకున్నాము. ఫిషర్మెన్ కమ్యూనిటీలో తీసుకున్నాము 80% వరకు తీసుకున్నాం, 12 లక్షల ఓట్ల వరకు. గౌడ్లు అయితే 50% తీసుకున్నాం, 50-50. లాస్ట్ టైం ఆల్సో 50-50 వచ్చున్నాయి. ఈ స్కీమ్స్ అనేవి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంది, గౌడ్ కులస్తులు ఏ రకంగా ఉన్నారు, యాదబాస్ కూడా 50% తీసుకున్నాం. లాస్ట్ టైం కూడా 50% తీసుకున్నాం. ముస్లింలు అయితే ఎందుకంటే బీజేపీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 80% ముస్లిం ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పన్ని అని వేసుకుంటే 16 లక్షల ఓట్లు వాళ్ళ పన్ని అనమాట. అదేవిధంగా ఇతరత్ర అన్ని కులాలన్నమాట ఉండే మిగతా క్యాస్టులు, రజకులు అయితే ఏమి, అదేవిధంగా మిగతా అన్ని క్రిస్టియన్లు అయితే ఏమి, క్రిస్టియన్లు అంతకుముందు కలపలేదు, క్రిస్టియన్లు అయితే ఏమి, అదేవిధంగా చేపలోళ్ళు అయితే ఏమి, ఫిషర్మ్యాన్స్ అయితే ఏమి, వీళ్ళందరూ కలిసి దాదాపు వచ్చి 19 లక్షల మంది ఉన్నారు.
ఈ 19 లక్షల మందిలో 80% వేస్తే 76 లక్షల మంది. 76లో మనం 30% వేసుకుంటే దాదాపు 1,50,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి 1,50,00,000 నుంచి 1,60,00,000 మధ్యలో పోలై ఉంటుందని నా అంచనా. నా అంచనా కాదు, జరిగింది కూడా వాస్తవంగా ఇదే అని చెప్పి మనకి తెలిసిన రిపోర్టు ప్రకారం తెలుసుకున్న వ్యవహారం ప్రకారం చెప్తుంది. ఈ విధానంలో ఏంటంటే పోయినసారి జరిగిన ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 78 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధికమైన మెజార్టీ దాదాపు 20,000 నుంచి 30,000, 20,000, 40,000, 50,000, జగన్ గారు అయితే 90,000 ఇంత మెజారిటీతో గెలిచారు. వీళ్ళు ఎంత గొప్ప, మేము ఎంత ఈ కూటమి ఎంత చేరినా కూడా మెజారిటీ తగ్గే అవకాశం ఉంటే కూడా వాళ్ళ అపజయాన్ని అయితే వీళ్ళు ఆపలేరు. ఎందుకంటే అవన్నీ నేను చెప్పే జిల్లాలో వచ్చి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు మనం తీసుకుంటే కొన్ని జిల్లాల్లో అసలు ఒక్కొక్కరు 50,000 మెజారిటీతో అట్లా గెలుచున్నారు. కడప జిల్లాలో అయితే ఏమి, అదేవిధంగా కర్నూలులో అయితే ఏమి, ఎక్కడంతా అంతా గెలుచున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే 78 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 60 స్థానాలు. ఇంత టైట్ పొజిషను, ఈ కాపులు గీపులు ఈ చెప్తున్నారు కాబట్టి, కొంచెం కాపులు అది ఇది చెప్తున్నారు కాబట్టి 55 నుంచి 60 సీట్ల మధ్య మనం వేసుకున్నాం అనుకోండి. మిగతా ఇంకా 97 ఉంటాయి. అవి ఇప్పుడు ఏంటంటే ఈ పల్నాడు ప్రాంతము, ఎక్కడైతే నరసరావుపేట అయితే ఏమి, గురజాల అయితే ఏమి, అదేవిధంగా ఇది మన గురజాల, మాచర్ల, ఈ రూరల్ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో తప్పకుండా పోయినసారి 6 ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలిచింది. అక్కడ కొంచెం అక్కడక్కడ ఈ జనసేన కొంచెం ఎఫెక్ట్, జనసేన వల్ల వైఎస్ఆర్సీపీకి కూడా 4 స్థానాల్లో అపజయం అనేది. జనసేన కూటమి అంటే కమ్యూనిస్టు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి, కమ్యూనిస్టు అదేవిధంగా మాయావతి వీళ్ళందరూ కలిసి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కంటెస్ట్ చేశారు కాబట్టి కూటమి వల్ల వైఎస్ఆర్సీపీకి కూడా 4 సీట్లు అనేవి కూడా ఎఫెక్ట్ జరిగిన అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగిన పోలింగ్, ఎక్కువ పోలింగ్ ఎందుకు జరిగింది మాకే జరిగింది అని చెప్పి బయట నుంచి